ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత మార్చి నెల నుండి మరి ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. మందిరాల్లో మనం ప్రత్యక్షంగా ఆరాధన చేయటానికి అవకాశాలు లేకపోయినప్పటికీ దేవుణ్ణి ఆరాధించుటకు కానీ లేదా దేవుని వాక్యాన్ని వినడానికి కానీ ఏ ఆటంకం లేకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సాధనాన్ని బట్టి, ఈ ప్రసార మాధ్యమాన్ని బట్టి కూడా నేను దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీరందరూ మీ గృహాల దగ్గర క్షేమంగా ఉన్నారని దేవుని నమ్మి ఆయనను ఘనపరుస్తున్నాను. మరి కొందరు కొంచెం బలహీనులైనప్పటికీ మరి దేవుని అద్భుతమైనటువంటి కృప ద్వారా నూతన బలాన్ని పొందుకుని ఆరోగ్యవంతులుగా ఉండటాన్ని బట్టి కూడా నేను దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి నేటి ఆరాధన కొరకైన వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ జీవము కలిగిన మహోన్నత నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొక ఆరాధన సమయాన్ని మా జీవితాల్లో ఇచ్చి ఈ రీతిగా నేను స్తుతించి ఆరాధించే భాగ్యంను అనుగ్రహించినందుకు, నీ వాక్యాన్ని ధ్యానించే కృపణించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆత్మస్వరూపమైన దేవ, నీ వాక్య దివ్య దర్శనము మాకు అనుగ్రహించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమైనట్లు, నీ వాక్యపు దీవులతో మేము నింపబడినట్లు పరిశుద్ధాత్మదేవ నీ సహాయమును మాకు అనుగ్రహించమని ఈ వాక్యం వింటున్నా వీక్షిస్తున్న ప్రియులందరినీ ఈ ప్రత్యేకమైన దీవులతో నింపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగమును మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ సంఘస్థులకు ఇస్తున్నటువంటి ఒక చక్కటి సందేశాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈ కొరింథీ పట్టణాన్ని గురించి మనము ఆలోచించినప్పుడు ప్రాచీన గ్రీసు ప్రాంతంలో రోమీలు పరిపాలించుచున్నటువంటి కాలం నాటికి ఒక ప్రముఖమైనటువంటి పట్టణముగా ఈ కొరింథీ పట్టణం ఉంది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి ఉనికిలో ఉన్నటువంటి ఈ పట్టణము క్రీస్తు పూర్వము 8వ శతాబ్దం నాటికి చాలా ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి పట్టణంగా ఉంది. ఈ పట్టణము 2 విషయాలను బట్టి చాలా ప్రాచుర్యంలోనికి, ప్రాధాన్యతలోనికి వచ్చింది. మొదటిది ట్రేడ్ కాగా, రెండవది టెంపుల్. ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి వ్యాపారము ఈ పట్టణానికి గొప్ప పేరును తీసుకొచ్చింది. కారణము, ఈ పట్టణంలో 2 వాడరేవులు ఉండటాన్ని బట్టి ప్రపంచ దేశాల వ్యాపారం అంతా కూడా ఇక్కడకు చూచే లేదా ఇటువైపుగా వెళ్ళే అవకాశాన్ని బట్టి పట్టణము చాలా ప్రాచుర్యంలోనికి వచ్చింది. అదే సమయంలో ఇక్కడ జరిగేటువంటి ఒక ప్రత్యేక ఆరాధన పద్ధతిని బట్టి ఈ పట్టణము ప్రపంచంలో, ఆనాటి ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ పోసియోడాన్ అనేటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలు వీరు. ఈ పోసియోడాన్ అనేటువంటి దేవుడు సముద్ర దేవుడు. ఇక రెండవది డయనైసస్ అనేటువంటి దేవతను ఇక్కడ ఆరాధిస్తారు. ఈ డయానా దేవత ఆరాధన ఒక ప్రత్యేకమైన రీతిలో అక్కడ జరుగుతుంది. ఏమాత్రము నైతిక విలువలు పాటించకుండా విచ్చలవిడిగా మరి వారు సంతోషాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ, ప్రదర్శిస్తూ ఇష్టానుసారంగా ఆరాధించేటువంటి పరిస్థితులు ఈ దేవాలయంలో ఉండటాన్ని బట్టి ఆ ప్రాంతానికి ప్రపంచ దేశాల నుండి అనేకులు ప్రయాణం చేస్తూ వెళుతుండేటువంటి పరిస్థితులు ఆనాటి ఆ ప్రపంచంలో మనం చూడవచ్చు. అయితే ఇలాంటి భయంకరత్వమైనటువంటి పాపపు భయంకరత్వం కలిగినటువంటి ఈ పట్టణంలో దేవుని యొక్క సంఘము స్థాపించబడటము గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఆచార్య ఏబి మాసిలమ్మన్ గారు ఒక పాట రాస్తూ హే ప్రభు యేసు అనే కీర్తనలో ఆఖరి చరణాన్ని రాస్తూ ఆయన ఈ రీతిగా చెప్పారు, ఏంటంటే కలుష ఎడారిలో కలువలు పూయుట శిలువ విజయము కదా అని. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా, కలుష ఎడారిలో కలువలు పూయుట శిలువ విజయము గదా, శిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శాంతి ఈ ప్రాంతంలో సెలయేరుగా ప్రవహించడాన్ని బట్టి అనైతికతతో నిండిపోయినటువంటి నైతిక ఎడారి కలిగినటువంటి ఈ ప్రాంతంలో క్రీస్తు సంఘము ఒక కలువ పులువ ఉద్భవించడం అనేటువంటిది నిజంగా క్రీస్తు శిలువ విజయము అనే విషయాన్ని మనము గ్రహించాలి. అలాంటి పరిస్థితుల్లో ఉద్భవించినటువంటి ఈ సంఘ సభ్యులు మరి కొన్ని వివాదాస్పదమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో వారిని క్రమపరచడానికి రాస్తున్నటువంటి పత్రిక ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అయితే ఈ పత్రికలో 9వ వచనంలో ఆ సంఘస్థులను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయా దేవుడు తన్ను ప్రేమించేవారి కొరకు అనే మాట రాస్తున్నారు. అంటే దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు 2 రకాలుగా మనకు కనబడుతున్నారు. ఒకటి ఏంటంటే దేవునిని ప్రేమిస్తున్న వారుగా ఉన్నారు. మరికొందరిని చూస్తే ఎలా ఉన్నారంటే వారు దేవునిని కాక లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్న వారుగా ఉన్నారు. మరొక రకంగా చెప్పాలంటే ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ జనము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పటికీ కూడా లోకంలో ఉన్న వాటిని లేదా ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఆ విచ్చలవిడితనాన్ని ప్రేమిస్తున్నటువంటి వారుగా ఉండటాన్ని బట్టి వారికి ఒక హెచ్చరిక పూర్వకంగా రాస్తున్నటువంటి పత్రిక ఇది. కనుక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దేవునిని ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లవర్స్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ద లవర్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకమును ప్రేమించేవారుగా కాక దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికను రాస్తున్నాడు. ప్రియులారా, దేవునిని ప్రేమించడం వల్ల ప్రయోజనం ఏంటి? చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవునిని ప్రేమించడం వలన మరి లోకంలో నేను ఏం పొందుకోగలిగాను అని చాలాసార్లు చాలామంది కొంత అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. లోకంలో ఉన్న వారిని చూస్తున్నప్పుడు వారే క్షేమంగా ఉన్నారు. భక్తిహీనులను చూసి దావీదు కూడా అదే మాట మాడతాడు, భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు అంటాడు. కనుక వారి క్షేమాన్ని చూసినప్పుడు వారే బాగున్నారు అనేటువంటి తలంపులు మనకు వస్తూ ఉంటాయి. అయితే ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకే కాక ఈనాటి వాక్య ధ్యానంలో పాలు పంచుకుంటున్న మనందరికీ కూడా దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దేవునిని ప్రేమించడం ద్వారా మన జీవితాలలో మనము దేనిని పోగొట్టుకోము, మన జీవితంలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అని పౌలు ఈ పత్రిక ద్వారా మనకు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, దేవునిని ప్రేమించే వారికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలను సిద్ధపరిచుంచారు. వాటన్నింటినీ ధ్యానించాలంటే మన సమయం సరిపోదు కనుక ఈ దినము 4 విషయాలను మాత్రము మనం ధ్యానించాలని నేను భావిస్తున్నాను. 4 ప్రిపేర్డ్ థింగ్స్ ఫర్ గాడ్ లవింగ్ పీపుల్. దేవునిని ప్రేమించే ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక 4 ఆశీర్వాదాలను మనం చూడాలి అని నేను భావిస్తున్నాను. 9వ వచనంలో అదే చెప్తున్నాడు, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో, దేవుడు సిద్ధపరిచినవిట కంటికి కనబడదట, చెవికి వినబడదట, హృదయమునకు గోచరము కాలేదంటాడు. ఇది ఎవరికి గోచరం కాలేదు అని అంటే ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారో వారికి గోచరం కాలేదు. 10వ వచనం చెప్తాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారంగా మనము దేవుడు మన కోసం ఏవైతే సిద్ధపరిచించారో వాటిని ఎరుగని వరం కాదు. మన కంటితో వాటిని చూడొచ్చు విశ్వాసము ద్వారా, మన చెవితో వాటిని వినొచ్చు విశ్వాసము ద్వారా,
మన హృదయము విశ్వాసము ద్వారా దానిని గ్రహించగలుగుతుంది అనే సత్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యములో మన కొరకు దేవుడు లేదా ఆయనను ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచించినటువంటి ఒక 4 ఆశీర్వాదాలను త్వరగా మనం ధ్యానించి ముగించాలి అని నేను భావిస్తున్నాను. ఈ లోకంలో మనం దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి, దేవునినే ప్రేమించేవారుగా ఉండాలి అనే సత్యాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆయనను ప్రేమించే వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏమైంది అంటే 11వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు కూడా మనం చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన జీవితాల్లో మనము దేవునిని ప్రేమించే వారంగా ఉంటే గనక గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ద గాడ్ లవర్స్ లేదా గాడ్ లవింగ్ పీపుల్. దేవునిని ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే, దేవుడు వారి యొక్క భవిష్యత్తు కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచించాడు. దేవుడు వారి యొక్క జీవితం కొరకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విషయాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి దేవుడు మన జీవితంలో తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఏ స్పెషల్ అండ్ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ. నీ కొరకు నా కొరకు మనము దేవుని ప్రేమించేవారు అయితే ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రణాళికను కలిగి ఉండడమే కాదు, మనతో ఆయనకు ఒక స్పెషల్ పర్పస్ ఉంది. దేవుడు తను ప్రేమించే వారితో తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునేటువంటి దేవుడు అన్నాడు. ప్రియులారా, లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. లోకంలో ఉన్న వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో ఏమాత్రము సందేహం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నటువంటి మాట అదే. యూనివర్సల్ లవ్ ఆఫ్ గాడ్ వీ కెన్ ఫైండ్ దేర్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకంలో ఉన్న వారందరినీ దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడంటే దేవునిని ప్రేమించే వారి కోసం ఆయన చూస్తున్నాడు. మనము దేవుని ప్రేమను ప్రియులారా రుచి చూసిన వారమైతే ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. అలా ఉంటే కనుక దేవుడు మన జీవితాలను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ముందుకు నడిపించడానికి ఇష్టపడేటువంటి దేవుడు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే అక్కడ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశములకు సృష్టికర్తయుగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలముగా అగునట్లుగా దానిని సృజించెను. ప్రియులారా, వై గాడ్ ప్రిపేర్డ్ ద ఎర్త్ అండ్ ద హెవెన్. ఈ భూమిని ఆకాశాన్ని ఎందుకు సిద్ధపరచను లేదా ఎందుకు సృజించను అనంటే నిరాకారంగా ఉండటం కోసం కాదు, ఎందుకు పనికిరానుగా ఉండటం కోసం కాదు, అవి ఆ ప్రయోజనకరంగా నివాస యోగ్యంగా ఉండటం కోసము వాటిని సృజించండి. హిస్ పర్పస్ అబౌట్ ద హెవెన్ అండ్ ఎర్త్. అదే రీతిగా దేవుడు తను ప్రేమించే వారి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ప్రణాళికను కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనం దేవుని ఉద్దేశంలో ప్రణాళికలో ఉండాలంటే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టు లవ్ గాడ్. దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించే వారంగా ఉంటే మనం తప్పకుండా దేవుని చిత్తంలో ఉద్దేశంలో ప్రణాళికలో ఉంటాం. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులైనా మనకు ఎదురవనివ్వండి, ఎలాంటి పరిణామాల్లో మనము ప్రయాణం చేస్తూ ఉండవచ్చు, కానీ మనము ఏ పరిస్థితిలోనైనా దేవుని ప్రేమించే వారంగా ఉండగలిగితే దేవుడు పరిస్థితులన్నింటిలో కూడా తన ఉద్దేశాన్ని చిత్తాన్ని మన పట్ల నెరవేర్చేటువంటి దేవుడైన 2 వ్యక్తులను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ప్రియులారా, మొదటగా యోసేపు గూర్చి ఆయన గ్రహింపును మనం చూస్తే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరిగినట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. గాడ్స్ పర్పస్ అబౌట్ అండ్ ప్లాన్ అబౌట్ జోసెఫ్
యోసేపును గురించి దేవుని ప్రణాళిక ఉద్దేశం ఏమైందనంటే ఆయనను ఒక జనాంగమును లేదా ఆనాటి ప్రపంచాన్ని పోషించుట కొరకు ఒక వ్యక్తిని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రియులారా, ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన దేవునిని ప్రేమించేవానిగా ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే దేవునినే ప్రేమించేవానిగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన బానిస అనుభవంలో నుండి ఇదిగో సింహాసన అనుభవంలోనికి నడిపించబడ్డాడు. అది ఆయన గ్రహించగలుగుతున్నాడు. నిజానికి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అవి చెవులకు వినబడలేదు, కంటికి కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, కానీ బాలుడుగా ఉన్నప్పుడే అది చూడగలిగాడు యోసేపు. కారణం ఏంటంటే ప్రియులారా, ఆయన బాల్యము నుండే దేవునిని ప్రేమించేవాడుగా ఉన్నాడు గనక దేవుని సంకల్పాన్ని గ్రహిస్తున్నాడు. ఏ పరిస్థితి అయినా దేవుని ప్రణాళిక ఉద్దేశాన్ని అప్పట్లో నెరవేర్చకుండా ఆటంకపరచలేదు అనే విషయాన్ని ఆయన నమ్ముతున్నాడు. నీ జీవితంలో కూడా నేను నా జీవితంలోనూ నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే ఇఫ్ వీఆర్ లవింగ్ గాడ్ ట్రూలీ, యథార్థంగా దేవునిని మనం ప్రేమించగలిగితే దేవుడు తన ప్రణాళికను ఉద్దేశను మన జీవితాల్లో నెరవేర్చగలిగేటువంటి దేవుడై ఉన్నారు. ఎన్ని శ్రమ అనుభవాలు గుండా మనం వెళ్ళాల్సి వచ్చినప్పటికీ కూడా ఆయన మన కోసము ఉద్దేశించిన ఆశీర్వాదాన్ని మనకు దొరకకుండా లేదా మనం పొందుకోకుండా ఏ శక్తి లోకంలో ఆటంకపరచలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఏలియాను గూర్చి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ప్రియులారా, ఇశ్రాయేలీల ప్రజలు రెండు తలంపుల మధ్య ఒక ప్రక్క దేవునిని ప్రేమిస్తున్నారు, మరొక ప్రక్క బయలును ప్రేమిస్తున్నారు. గాడ్ లవింగ్ పీపుల్గా ఉన్నారు, వరల్డ్ లవింగ్ పీపుల్గా కూడా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను దేవులను ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నారు, ద్విమనస్కులుగా ఉంటున్నారు, భక్తిలో కన్ఫ్యూజ్డ్ భక్తి కలిగి ఉన్నారు. కనుక వారిని హెచ్చరిస్తున్నాడు, అయ్యా మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు, ఇదిగో అయితే దేవుణ్ణి ప్రేమించండి, అదర్వైజ్ మీరు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను మీరు ఆరాధించండి, రెండు తలంపులతో ఉండొద్దు అని వారిని హెచ్చరించిన తర్వాత ప్రియులారా, దేవుని కొరకు రోషము కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా జీవితంలో దేవుడు ఏమి సిద్ధపరిచాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి దేవుని సిద్ధపాట్లు. ఈ లోకంలో మనము మన బిడ్డల కోసము సిద్ధపరిచేటువంటివి చాలా స్పష్టంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు తనను ప్రేమించే వారికి సిద్ధపరిచేవి మనము ఈ లోక కన్నులతో అర్థం చేసుకోవటము అంత తేలికైనటువంటి పని కాదు. ఎందుకనంటే చూడండి, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు దేవుడు, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అంటాడు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. అలా ఉంటే నేనేం చేస్తానంటే ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటకి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, దేవునిని ప్రేమించేవానిగా ఉన్న ఈ రోషము కలిగినటువంటి ప్రవక్త అయిన ఏలియా కొరకు దేవుని ప్రణాళిక ఎలా ఉందనంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ భయంకరమైన కరువుతో ఉంటే ఏ కరువు లేకుండా ఏలియాని పోషించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఏర్పాటు చేస్తున్నారు. ఏంటనంటే ఈ కెరీతు అనేటువంటి వాగు దగ్గర ఆ వాగు నీళ్లు తాగుతూ ఉండగా ఆహారాన్ని తేవడం కోసము కాకులకు ఆజ్ఞాపిస్తున్నాడంట. సాధారణంగా కాకులను మనం చూస్తున్నప్పుడు అవి మన చేతిలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుపోయేటువంటి పరిస్థితులు, కానీ ఈ కాకులు ఆహారాన్ని తీసుకొచ్చి దేవుని ప్రవక్తకి ఇస్తున్నాయట. ఎలా ఈ ఆహారాన్ని తీసుకొచ్చి అని అంటే, ఇవి రాజుగారి యొక్క కోటలోనికి వెళ్ళి అక్కడి నుంచి రొట్టెను మాంసమును తీసుకొచ్చేవట. మరి ఆ కెరీతు వాగు దగ్గర నుండి ఈ రాజుగారి యొక్క కోటకు ఉన్నటువంటి ఆ దూరాన్ని చూస్తే ఇది చాలా దూరం. అయితే ఇంత దూరం కూడా అవి ఏమాత్రం కూడా అరవకుండా, ఏమాత్రం కూడా గుట్టక వేయకుండా వాటిని తీసుకొచ్చి ఇచ్చే ప్రణాళికను దేవుడు ఏలియా కొరకు ఏర్పాటు చేసి ఉంచారు. ప్రియులారా, దేవుడు తన బిడలకు లేదా తనను ప్రేమించే వారి కొరకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటారు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి. మన కొరకు మనం ఇంకనూ పాపులమై ఉండగా
దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును మనం ప్రేమించగలిగే వారుగా ఉంటే ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అనేకమైనటువంటివి. ఆయన ప్రణాళికలో మనం నిలిచి ఉంటాం. ఆయన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడతాయి. ఇదిగో ఏలియా ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చడం కోసము ఏలియా జీవితంలో తన ప్రణాళికలను దేవుడు నెరవేరుస్తున్నాడు. తర్వాత ఆయనకి ఇచ్చేటువంటి మరొక ఇన్స్ట్రక్షన్ చూస్తే, నీవు సారేపతు అనేటువంటి ఊరికి పో, అక్కడ నేను ఒక విధవరాలకి నిన్ను గూర్చి ఆజ్ఞాపించానంటాడు. 9వ వచనంలో చూస్తే, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలకి నేను సెలవిచ్చి తిని అంట. ప్రియులారా, మన కంటికి అవి కనబడకపోవచ్చు. ఈ లోకపు ఆ కన్నులు దేవుని ప్రేమించే వరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను చూడలేకపోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని ప్రేమించేవారు దైవికమైనటువంటి దీవెనలను ఇదిగో ఆధ్యాత్మికమైన నేత్రాలతో చూడగలుగుతారు. అక్కడ ఏలియా విధవరాలు నన్ను ఎలా పోషిస్తుంది ప్రభువా అని ఎదురు ప్రశ్నించడం లేదు. దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన ఆజ్ఞను అనుసరించి ముందుకు పోతుంటే దేవుడు ఏలియా జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించడమే కాదు, ఏలియా ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించడానికి తన ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా మనం చూడగలుగుతాం. దేవునిని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి రెండవ ఆశీర్వాదాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, ప్రియులారా, హీ ప్రిపేర్డ్ ఫర్ అస్, ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియులారా, రక్షించబడినటువంటి వారిని గురించి చెప్తున్నటువంటి మాట. మనం ఏమై ఉన్నాము అనంటే క్రీస్తు యొక్క సృష్టి అయి ఉన్నాం. వీఆర్ ద న్యూ క్రియేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనల్ని సృష్టించి రూపొందించారు. ఎందుకు సృష్టించారు? నూతన జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు? దేవుడు మనల్ని ఎందుకు సృజించారు అనేటువంటి విషయాన్ని, మనల్ని ఎందుకు రూపొందించారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, ప్రొడక్టివ్ వర్క్స్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక మేలైనటువంటి కార్యాలను జరిగించుట కొరకు, లేదా మేలైన కార్యాలు మన కొరకు సిద్ధపరిచించారు, వాటిని చేయుట కొరకు. వాటి యందు మనము నడుచుకొనవలని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఏం సిద్ధపరిచారనంటే గుడ్ వర్క్స్, ప్రొడక్టివ్ వర్క్స్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి అభివృద్ధికరమైనటువంటి సత్క్రియలను చేయగలిగేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. రక్షించబడిన నీవు నేను దేవునిని ప్రేమించే వారంగా ఉంటే మనల్ని దేవుడు ఎందుకు సిద్ధపరిచారంటే టు డూ ద గుడ్ వర్క్స్, మంచి కార్యాలను చేయటానికి దేవుడును మనల్ని సిద్ధపరిచారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మనము మంచి కార్యాలు చేయటం ద్వారా రక్షించబడం. మనము రక్షించబడ్డాము కారణం ఏంటంటే ఆయన కృప ద్వారా, ఆయన యందలి విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. మన రక్షణకు మన మంచి కార్యాలకు సంబంధం లేదు. కానీ రక్షించబడిన మనము తప్పక మంచి కార్యాలనే చేయాలి. టు డూ గుడ్ వర్క్స్, హీ ప్రిపేర్డ్ ద గుడ్ వర్క్స్ టు డూ. ఆయన మంచి కార్యాలు మన కొరకు సిద్ధపరిచారు, వాటిని చేయటం కొరకు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఈ లోకాన్ని ప్రేమించే వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయి అనంటే 3 రకాలుగా ఉంటాయంట. లోకమును ప్రేమించే వారి యొక్క క్రియలు మనం చూస్తే వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ అన్నారు, చీకటి క్రియలు వీరు చేస్తారు. రెండవది వర్క్స్ ఆఫ్ ఫ్రూట్లెస్, నిష్ఫలమైనటువంటి క్రియలు చేస్తారట. మూడవది వర్క్స్ ఆఫ్ డెడ్, నిర్జీవమైన క్రియలు చేస్తారట. లోకమును ప్రేమించే వారికి దేవుని ప్రేమించే వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా తెలుస్తుందంటే వారు చేసే క్రియలను బట్టి తెలుస్తుంది అనే విషయాన్ని మనము ఇక్కడ గ్రహించాలి. ప్రియమైనటువంటి వారులారా, లోకస్తులు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి చూస్తే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో పౌలు ఈ రీతిగా తెలియజేస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి అంటాడు. అంటే అంధకార క్రియలు ఎవరు చేస్తారంటే లోకాన్ని ప్రేమించేవారు అంధకార క్రియలు చేస్తారు. కానీ దేవునిని ప్రేమించేవారు ఏం చేయాలంటే అంధకార క్రియలను విసర్జించాలి అంటున్నాడు. అంటే చీకటి క్రియలు,
అపవాది క్రియలు, అపవాది సంబంధమైనటువంటి కార్యాలను మనము విడిచిపెట్టాలి, మొదటగా చెప్తున్నటువంటి మాట. రెండవది చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారయుండక వాటిని ఖండించండి అంటాడు. నిష్ఫలమైన అంధకార క్రియలు అన్నాడు. ప్రియులారా, ఇవి కూడా చీకటి క్రియలే. ఇవి ఫలాన్యవు, మనకి ఏమాత్రం కూడా మేలును కలిగించినటువంటి కార్యాలు ఇవి. లోకస్తులు చేసేటువంటి, లోకపు పోకడలో కొట్టుకుపోయే వారు చేసేటువంటి క్రియలు ఇవి. నిజానికి కొరింథీ పట్టణస్థులు ఎలాంటి క్రియలు చేస్తున్నారనంటే, వారు వర్క్స్ ఆఫ్ డార్క్నెస్, చీకటి కార్యాలు చేస్తూ ఉన్నారు, చీకటి ఆరాధనలు చేస్తూ ఉన్నారు, వారు చీకటికి పోయే కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు, వెలుపట చీకటి ఉంది, అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్పు ఉంది అని చెప్తారు. ప్రియులారా, దేవునిని ప్రేమించే వారి కొరకైతే దేవుడు తేజస్ సంబంధమైనటువంటి కార్యాలను మనకు సిద్ధపరిచి ఉంచారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ నిర్జీవమైన క్రియలు అని వ్రాయబడింది. జీవము లేని క్రియలు, ద వర్క్స్ ఆఫ్ డెడ్. ఒక యవనస్తుడితో ప్రభు అన్నారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే, ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రవర్తి ఏమంటాడనంటే, అయ్యా నా తండ్రిని పాతి పెట్టుకుని నేను నిన్ను వెంబడిస్తాను అంటాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనని అన్నాడు. నీవు వచ్చి నన్ను వెంబడించు అని ప్రభువు చెప్పారు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకోవడం ఏంటి? ప్రియులారా, మృతులు ఎలా పాతి పెట్టుకుంటారు అనగా, నిర్జీవమైనటువంటి క్రియలు చేసేవారిని మృత తుల్యమైనటువంటి వారుగా ప్రభు లెక్కిస్తున్నారు. జీవము కలిగినటువంటి ప్రభువును ప్రేమించని వారు నిర్జీవమైనటువంటి వారే. 116వ కీర్తనలో దావీదు కూడా అదే విషయాన్ని జ్ఞాపం చేస్తాడు. సజీవులు ఉన్న దేశంలో నీవు నన్ను నివసింపజేస్తున్నావు ప్రభు అంటాడు. సజీవులు ఉన్న దేశము అంటే అర్థం ఏంటంటే, జీవము కలిగిన దేవునిని ప్రేమించేవారున్న దేశము అని. జీవము గల దేవునిని ప్రేమించేవారు ప్రేమించేవారు సజీవులు. నిర్జీవమైనటువంటి వారు ఎవరంటే, ఇది దేవునిని విడిచిపెట్టి ఈ లోకమును ప్రేమించేవారు, వారు నిర్జీవమైనటువంటి వారు, వారి క్రియలు నిర్జీవమైనటువంటివి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవునిని ప్రేమించే వారికి దేవుడు ఏం సిద్ధపరచాడనంటే, గుడ్ వర్క్స్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి మంచి క్రియలను లేదా ప్రొడక్టివ్ వర్క్స్, మరి అవి ఉపయోగకరమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి కార్యాలను చేయుట కొరకు దేవుడు మనకు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, ప్రతి సత్కార్యములలో సఫలులగుచు అంటే, దేవుడు మనకిచ్చినటువంటి కార్యాలను చేయటంలో సఫలము కావాలి, సఫలమయ్యే రీతిలో దేవుని కార్యాలను జరిగించాలి. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక పనిని అప్పగిస్తున్నాడు. ఈ పనిని చేయటానికి మనం సిద్ధపడాలి, ఆ పనిలో మనం సఫలము కావాలి. అందరికీ అప్పగించడు దేవుడు. మనం ఎవరిని ప్రేమిస్తామో వారికే ఒక ప్రత్యేకమైన పనిని అప్పగిస్తాం. ప్రేమించే వారికి ఎంతో విలువైన పనిని అప్పగిస్తాం. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మనల్ని నమ్మి దేవుడు ఒక అద్భుతమైన పనిని అప్పగించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ క్రియను చేయటానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సిన వారమైన. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రియులారా, ఎందుకు దేవుడు సిలువలో మన కోసం ప్రాణం పెట్టారు? మన కోసము ఆయన ప్రాణం పెట్టి ఎందుకు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు అనంటే, వాక్యం చెప్తున్నటువంటి మాట, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా మార్చుకొనుట కొరకు మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు. ఆయన సొత్తుగా చేయబడినటువంటి మనము దేవుని కొరకు గొప్ప కార్యాలను, మంచి కార్యాలను చేయటానికి సిద్ధపడాలి. ఈ మధ్యకాలంలో 259వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి డాక్టర్ విలియం కేరీ గారిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆయన ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో పుట్టి భారతదేశం కొరకు భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన సత్క్రియ యందు ఆసక్తి కలిగి ఉన్నారు కనుకనే ఆ దేశాన్ని విడిచిపెట్టి
ఈ దేశానికి ఆయన ప్రయాణమై వచ్చారు. ఈ సత్క్రియను చేయటంలో ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితులను చూస్తే హృదయం ఎంతో కరిగిపోతుంది. ఎంతటి విషాదకరమైనటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో ఎదురైనయో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఆయన తన భార్య మానసిక పరిస్థితి బాగక, తన బిడ్డ మరి మరణము, తన స్నేహితుల యొక్క మరణము, ఆయన జీవితంలో చేస్తున్న పనుల్లో వైఫల్యం, అనేక రీతిలుగా ఆయనను కృంగిదీస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన సత్క్రియ యందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి. అందుకని ఆయన అన్నాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఇతడు రాసినటువంటి ఒక పాట చరణాన్ని పాడాలని నేను ఆశిస్తున్నాను. బిడ్డను కోల్పోయినా, తన భార్య కనుమూసినా, మిత్రుడు ఎడబాసినా వీడలేదు ప్రభు సన్నిధి. బిడ్డను కోల్పోయినా, తన భార్య కనుమూసినా, మిత్రుడు ఎడబాసినా వీడలేదు ప్రభు సన్నిధి. హృది బరువైన దీక్షను తప్పక, హృది బరువైన దీక్షను తప్పక ప్రభు ప్రేమను జగమున చాటెను. ప్రభు ప్రేమను జగమున చాటెను. నిరుపేద జననము, కష్టాల పయనము, కూలీ జీవనం, బ్రతుకే ఒక భారం, ఆత్మల సంపాదనం, నిరీక్షణకు ఆస్పదం. కార్యదీక్షతో సాగిన జీవన గమ్యము, కార్యదీక్షతో సాగిన జీవన గమ్యము. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని గొప్ప కార్యాలను ఆశించు అన్నారు. ప్రియులారా, ఆయన మన కొరకు సిద్ధపరిచుంచారు. గొప్ప కార్యాలను చేయగలిగినటువంటి సామర్థ్యం మనకిచ్చారు. ఆయన శిలువ రక్తంలో కడిగినటువంటి మనము ఆ కార్యాలను చేయటానికి పూనుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని గొప్పగా వాడుకోగలిగినటువంటి దేవుడైనారు. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు ఏమన్నాడనంటే, దేవునికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా లోకము ఆశ్చర్యపోయే గొప్ప కార్యాలు దేవుడు అతనితో చేయించగలడు అన్నారు. నిజమే ప్రియులారా, మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి కార్యాలు అవి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటివి. మన ద్వారా చేయించాలనుకుంటున్నటువంటి కార్యాలు కూడా ఆశ్చర్యకరమైనవే. మనం చేయాల్సిన పని ఏంటంటే సంపూర్ణంగా దేవునిని ప్రేమించగలిగేటువంటి వారముగా, లేదా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొనగలిగిన వారంగా మనం ఉండగలిగితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సత్క్రియ యందు నీవు ఆసక్తి కలిగిన వానగా ఉంటే నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మార్గము అమూల్యమైనటువంటిది. అదే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకొందుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను అంటాడు. ప్రియులారా, ఆయన తన చిత్తమంతటిని మన జీవితంలో నెరవేర్చుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడైనారు. విలియం కేరీ గారి యొక్క జీవితంలో దేవుడు తన చిత్తాన్ని అంతటినీ నెరవేరుస్తున్నారు. దాంట్లో ఆయనకి ఇష్టం లేనటువంటి చాలా సంఘటనలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వాటన్నింటి వెనక దేవుడు తన చిత్తాన్ని దేవునిని ప్రేమించినటువంటి డాక్టర్ విలియం కేరీ గారి ద్వారా నెరవేర్చారు. కారణం ఏంటంటే, కేరీ గారు దేవుని క్రియల పట్ల సత్క్రియ చేయటి యందు ఆసక్తి కలిగి ఉన్నారు. కనుకనే ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా ఉన్నారు. ఇండియాలో, భారతదేశంలో ఆనాటి సోషల్ ఈవిల్, సాంఘిక దురాచారాలను, మతపరమైనటువంటి భయంకరమైనటువంటి దురాచారాలను అన్నింటినీ కూడా మరి ఆయన వంతు శ్రమపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఒక అద్భుతమైనటువంటి సాధనంగా ఆయన వాడబడ్డారు. ప్రియులారా, కేరీ గారినే కాదు, ఏలియానే కాదు, యోసేపునే కాదు, మనల్ని కూడా దేవుడు తన చిత్తంలో, సంకల్పంలో వాడుకోవడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. ఎప్పుడనంటే మనం దేవునిని సంపూర్ణంగా విధేయత చూపించి పరిపూర్ణంగా
దేవునిని ప్రేమించగలిగేటప్పుడు మనము దేవుని చేతిలో ఒక బలమైన సాధనాలుగా, పదునైన ఆయుధాలుగా వాడబడగలుగుతాం అనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమైన. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము, ధర్మము, ఈ రెండు చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు. ఉపకారము అనంటే అవసరతలో ఉన్న వారికి సహాయము చేయటం. ధర్మము అనంటే ఏదో దాన ధర్మం అంటారు, ఆ ధర్మం కాదు ఇక్కడ చెప్తున్నటువంటి ధర్మం. ఈ ధర్మం అనంటే మనము ఏ విధానాన్నైతే అనుసరించాలో దానిని తూచా తప్పకుండా అనుసరించటం, అది ధర్మం. భర్త తన ధర్మాన్ని, భార్య తన ధర్మాన్ని, బిడ్డలు తన ధర్మాన్ని, విశ్వాసి తన ధర్మాన్ని, అంటే ఏదైతే ఆయనకి నియమించబడిందో దానిని చేయగలగటం, అది ధర్మం. మనము ఉపకారము చేయటము సత్క్రియ, మనకిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని సరిగ్గా నిర్వర్తించడం అనేటువంటిది కూడా ఒక సత్క్రియే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేదు. కనుక ప్రియులారా, దేవుడు మనకు ఏమి సిద్ధపరిచారంటే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు దేవుడు మనకి. తన యొక్క విశ్వాసిగా, లేదా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ ఉద్యోగమైనా, వ్యాపారమైన, పనైనా దానిలో ఒక దేవుని బిడ్డగా నీ నీతిని కనపరచుట కొరకు నీవు చేయాల్సిన కార్యాలు చేయాలి. ఉపకారం చేయాలి. ఎవరికి చేయాలి ఉపకారం? ఉపకారికి నుపకారము విపరీతము కాదు వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెంచక చేయువాడు నేర్పరి అని సుమతి శతకాన్ని రాశాడు. ప్రియులారా, నిజమే. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే ఎవరికి మనం ఉపకారం చేయాలి అనంటే మనకు అపకారము చేసిన వారికి కూడా మనం ఉపకారం చేయగలగాలి. యోసేపు జీవితంలో అదే జరుగుతుంది. అన్నలు తనను అమ్మేశారు, చంపేయాలనుకున్నారు. నిజానికి ఇంతటి దుర్మార్గులకి కష్టకాలంలో అపకారం చేయటము యోసేపుకు చిటికలో పని, కానీ వారికి తిరిగి ఉపకారం చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకోసమే నియమించాడు. మనకు అపకారం చేసే వాళ్ళైనా, మాటల ద్వారా మనకు నష్టం కలిగించిన, వారి చేతల ద్వారా మనకు కష్టాన్ని కలిగించిన, ఒకవేళ మన జీవితాల్లో దేవునిని ప్రేమించే వారం అయితే తప్పక మనం చేయాల్సిన పని ఏంటంటే వారికి కూడా ఉపకారం చేయటమే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దానికోసమే మనల్ని నియమించాడు, దానికోసమే మనల్ని సిద్ధపరుస్తున్నారనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియులారా, మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం, అంగీకరించేసాము అంటే అందరితో అయిపోలేదు క్రైస్తవ్యం అంటే. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ద స్టార్టింగ్ పాయింట్. ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటము అనేటువంటిది మన జీవితానికి ఒక ప్రారంభ స్థానం అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైనాం. క్రీస్తులో ఇది నూతన ప్రారంభానికి నాంది. కనుక ప్రియులారా, మనము ప్రేమించే వారమైతే ప్రభువును తప్పక ఉపకారము చేసేవారు, లేదా సత్క్రియ చేసేటువంటి వారంగా, ప్రొడక్టివ్ వర్క్స్ చేసేటువంటి వారుగా ఉండటానికే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఇక మూడవ విషయాన్ని చూస్తే, ఏ పాత్ టు క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తును పోలి నడుచుకునేవారుగా ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారిని తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను, లేదా ముందుగా సిద్ధపరచను. ప్రియుల, మన కోసం దేవుడు ఏమి సిద్ధపరచను అనంటే, మొదటగా మనం చూస్తున్నాం, he prepared a plan and purpose for you and me if we are the God's lovers or God loving people. మనము దేవుని ప్రేమించేవారైతే దేవుడు మన కొరకు ఒక స్పష్టమైన ప్రణాళికను, స్పష్టమైన ఉద్దేశాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచారు. అంతేకాదు, he prepared a productive works for your life. ఆయన మన కొరకు ఒక అద్భుతమైనటువంటి సత్క్రియలను సిద్ధపరిచారు. వాటిని చేయటానికి మనము సిద్ధపరచుకోవలసిన వారమైనాం. హీ హాజ్ ప్రిపేర్డ్ ఏ పాత్ టు క్రైస్ట్ లైక్నెస్, ఒక మంచి మార్గాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచారు. ఈ మార్గం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే క్రీస్తు స్వారూప్యములోనికి మనల్ని తీసుకెళ్తుందట. 29వ వచనంలో మనం చూస్తే, మనము తన కుమారునితో సారూప్యము గలవారగుటకు, సారూప్యము అని అంటే సమాన రూపము అని అర్థం, లేదా
క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తులా ఉండటం అని. క్రీస్తులా ఉండాలి అని అంటే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సారూప్యం రావాలని అంటే సామీప్యంగా ఉండాలంట. ఇఫ్ వీ లివ్ క్లోజ్లీ వీ కెన్ బిహేవ్ లైక్లీ అట. ఆయన స్వారూప్యంలోనికి రావాలంటే ఆయనకు సమీపంగా రావాలి, ఆయన సహవాసంలో ఉండాలి. అప్పుడు దేవుడు పోలికగా మనం ఉండగలుగుతాం. దేవుడు మానవుణ్ణి తన పోలికగా తన స్వరూపంగా సృజించారు. అన్ఫార్చునేట్లీ మనము ఆయన స్వరూపాన్ని, ఆయన లైక్నెస్ని కోల్పోయాం. కానీ క్రీస్తు తిరిగి తన స్వారూప్యాన్ని మనకు ఇవ్వటం కోసం మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఈయన మనకు ఒక మంచి మార్గాన్ని ఆయన సిద్ధపరిచారు. తన కుమారుని స్వారూప్యము గల వారగుట్టు కొరకు మనల్ని సిద్ధపరిచారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దాని కొరకు దేవుని యొక్క కొన్ని పరికరాలు ఉన్నాయి. దేవుని పోలికను పొందుకోవడానికి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన కొన్ని పరికరాలు, వీటిని వాడుకుంటూ మనం దేవుని పోలికలోనికి రావాలి. ఈ కొంతమంది సిద్ధపడుతూ ఉంటారు, తనను తాను మేకప్ అవుతూ ఉంటారు, లేదా స్టైల్స్ వారు ఫాలో అవుతూ ఉంటారు. ఎలా అనంటే, ఒక హీరోని చూసి ఆ హీరోలాగే డ్రెస్ వేసుకోవటానికి, లేదా ఒక హీరోయిన్ చూసి ఆ హీరోయిన్ లాగే సిద్ధపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ఎలాంటి డ్రెస్సులు వాడతారో అలాగా. కొంతమంది యేసుక్రీస్తుని పోలి నడుచుకోవటం అంటే ఏమనుకుంటారంటే, ఆయనలా గడ్డం పెంచుకోవటం, పెద్దగా జుట్టు పెంచుకోవటం, లేదా పెద్ద పెద్ద అంగీలు వేసుకోవటం, ఇది దేవునిని పోలి లేదా క్రీస్తుని పోలి నడుచుకోవటం అనుకుంటారు. ప్రియులారా, మన వేషాన్ని మార్చుకోవటం పోలి నడుచుకోవటం కాదు, మనము స్వభావాన్ని మార్చుకోవాలి. దాని కొరకు దేవుడు కొన్ని ఉపకరణాలు లేదా కొన్ని పరికరాలు ఇచ్చాడు మనకి. టూల్స్ అంటారు వీటిని. వీటిని మనం ఉపయోగించి దేవుని స్వారూప్యాన్ని పొందుకోవటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము చివరి భాగాన్ని మనం చూస్తే, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. ప్రియులారా, ద ఫస్ట్ టూల్ టు గెట్ క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు స్వారూప్యాన్ని మనము కలిగి ఉండాలనంటే మనము సమీపంగా లేదా సామీప్యం కలిగి ఉండాలి. దేనితో సమీపంగా ఉండాలనంటే ఆ దేవుని వాక్యమే. ఆ వాక్యముతో సామీప్యంగా ఉంటే గనక క్రీస్తు స్వారూప్యాన్ని పొందుకోగలుగుతాము. కనుక దేవుడు ఆయన పోలికగా మనం రావటానికి మనకిచ్చిన ఒక గొప్ప ఉపకరణము దేవుని వాక్యము. అందుకనే యాకోబు పత్రికలో ఈ వాక్యాన్ని గురించి ఏమనంటే, ఇది ఒక అద్దం అన్నాడు. మన సహజ స్వరూపాన్ని మనకు చూపించగలిగేటువంటి ఒక అద్దం. ఈ అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఏదైతే మన జీవితంలో మరి అగ్లీనెస్ ఉన్నదో, ఏదైతే వికారాన్ని కలిగించిన ఉన్నదో, ఆ వికారాన్ని సరి చేసుకోవడానికి కావాల్సిన అవకాశం దేవుని వాక్యం ద్వారా మనము పొందుకోగలుగుతాం. ద ఫస్ట్ టూల్ టు గెట్ ద క్రైస్ట్ లైక్నెస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవ ఉపకరణాన్ని మనం చూస్తే, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అంటాడు. ప్రియులారా, మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ద సెకండ్ టూల్ టు గెట్ ద క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు స్వారూప్యాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన రెండవ ఆశీర్వాదకరమైనటువంటి టూల్ లేదా ఉపకరణం ఏంటనంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద సెకండ్ థింగ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకొస్తుంది. స్టెఫను గూర్చి ఒక మంచి మాట వ్రాయబడింది. ఆయన ముఖము దేవదూత ముఖము వలె కనబడ్డదంట. కారణం ఏంటంటే స్టెఫను ఆత్మపూర్ణుడుగా ఉన్నాడంట. ఆయన ఆత్మపూర్ణుడిగా ఉండటాన్ని బట్టి, పరిశుద్ధ ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని వాడుగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన ఎలా ఉన్నాడంటే, అతని ముఖము 6వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం అపోస్తలుల కార్యాల గ్రంథంలో, అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ప్రియులారా, మన ముఖాలు
దేవదూతల ముఖాల్లా కనబడాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి, దేవుని వాక్యముతో మనం నింపబడాలి. ఫుల్ ఆఫ్ హిజ్ వర్డ్ అండ్ ఫుల్ ఆఫ్ హిజ్ స్పిరిట్. మనము ఆయన ఆత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులము అవ్వాలంటే ఎలా పొందుకుంటాం పరిశుద్ధాత్మని? యేసయ్య ఒక మంచి మాట చెప్పారు. తనను అడుగు వారికి మరణిశ్చయంగా ధారాళముగా ఆయన ఏ సంశయం లేకుండా అందరికీ తన ఆత్మను ఇస్తాను అన్నారంట. సో ద ఛానల్ టు గెట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకునేటువంటి ఒక మంచి మార్గం ఏంటనంటే ఆయనను అడగాలి. దేవా నీ ఆత్మను నాకు అనుగ్రహించండి అని. దావీదు అడుగుతాడు ఏమని? నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని అడుగుతాడు. అంతేకాదు మనం చూస్తాం ఆత్మతో మమ్మల్ని నింపుము అని అడుగుతారు. ఆ రీతిగా మనము దేవునిని ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడట. పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ మీ మీదకి నిలిచినప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. కనుక ప్రియులారా, దేవుని ఆత్మ మనలో క్రీస్తు స్వరూప్యాన్ని తీసుకొస్తుంది. క్రీస్తులా మనం నడుచుకోవటానికి, క్రీస్తులా ప్రవర్తించడానికి, మనకెదురయ్యే పరిస్థితుల్లో మనలా ప్రవర్తించకుండా ప్రభువులా ప్రవర్తించాలంటే మన శక్తి చాలదు. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనే సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైనా. ఇక థర్డ్ టూల్ టు గెట్ ద క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు స్వరూప్యాన్ని మనం పొందుకోవాలనంటే మనకు కావలసినటువంటి మూడవ ఉపకరణాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడిందనంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ద లవ్ ఆఫ్ గాడ్. ద థర్డ్ టూల్ టు గెట్ ద క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు స్వరూప్యాన్ని మనం పొందుకోవాలనంటే 3 ఉపకరణాలు. మొదటిది ఏంటనంటే దేవుని వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది స్పిరిట్ ఆఫ్ గాడ్. మూడోది లవ్ ఆఫ్ గాడ్. పిల్లలు, దేవుని ప్రేమతో మనం నింపబడాలి. ఏంటి దేవుని ప్రేమ? అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమలో త్యాగము మన జీవితాల్లో ఎముడి ఉండాలి. సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుండి ప్రియులారా క్రైస్ట్ సెంటర్డ్నెస్కి మనము ఎదగాలి. మన జీవితంలో స్వార్థం అనే దానిని మనము త్యజించకపోతే మనము ఎంత మాత్రము క్రీస్తు పోలికలోనికి రాలేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. మీరు క్రీస్తును పోలి నడుచుకొనిడి. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలిని నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునడి. నీవు దేవునిని ప్రేమించేవాడవైతే దేవుడు నీకు, నేను దేవుని ప్రేమించేవాడినైతే దేవుడు నాకు ఏర్పాటు చేసిన సిద్ధపరిచినటువంటి గొప్ప ఆశీర్వాదం అంటే ఏ పాత్ టు క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తులా నడుచుకునేటువంటి మార్గాన్ని నా కోసం సిద్ధపరిచించారు. ఈ మార్గము నన్ను క్రీస్తులా మారుస్తుంది, నిన్ను క్రీస్తులా మారుస్తుంది. ఆయనతో సమాన రూపము కలిగినటువంటి వారంగా మలచబడ్డానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నారు. మనకు ఈ లాక్డౌన్ పీరియడ్ లేదా ఏదైతే ఈ కరోనా వచ్చిందో ఈ సమయం మనకు చాలా ఎక్కువ సమయం మనకు ఫ్రీ టైం దొరికింది. ఈ సమయంలో మనము ఎక్కువగా దేవుని వాక్యంతో గడపగలిగితే, దేవుని వాక్యాన్ని చదవటానికి, ధ్యానించడానికి మనము సిద్ధపడగలిగితే మనం తప్పకుండా దేవుని యొక్క స్వరూపాన్ని లేదా క్రైస్ట్ లైక్నెస్ అనే దాన్ని మనం పొందుకోవడానికి సహాయపడుతుంది. ఎక్కువ సమయాన్ని దేవుని ఆత్మ కొరకు ప్రార్థించగలిగితే తప్పక మనము దేవుని యొక్క స్వరూపాన్ని పొందుకోగలుగుతాము. ఇగో మన దేవుని ప్రేమను ఈ లోకానికి ప్రకటించడానికి, ఆయన క్షమాపణను ఈ లోకానికి అందించడానికి మనం సిద్ధపడగలిగితే క్రీస్తు స్వారూప్యాన్ని మనము పొందుకోగలుగుతాము. ఇక 4వదిగా దేవుడు తనను ప్రేమించే వారికి సిద్ధపరిచినటువంటి గొప్ప ఆశీర్వాదము ఏమిటి అని మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రిపేర్డ్ ప్లేస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము సిద్ధపరచబడి ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో. ప్రియులారా, ఒకవేళ మనం ఏమీ పొందుకోలేకపోవచ్చు,
బ్రతికినంతకాలము కష్టాలే అనుభవిస్తున్నటువంటి అనుభవం మన జీవితంలో ఉంటే ఉండొచ్చు. కానీ దేవునిని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదము దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. హిస్ కింగ్డమ్. లాజరు తన జీవితకాలం అంతా ప్రయాసపడ్డాడు. శరీరంలో ఆరోగ్యం లేదు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేదు, ఉండడానికి సరైనటువంటి గృహం లేదు. ఈ లోకంలో తన జీవితం చాలా దుర్భరంగా ఆయన జీవించాడు. కానీ లాజరుకు దేవుడి సిద్ధపరిచినటువంటి అద్భుతమైన స్థలాన్ని గురించి ఆ లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాము కుడిపార్శ్వమున ఆనుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవునిని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి అద్భుతమైన స్థలం దేవుని రాజ్యము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు అదే చెప్తారు, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఒకవేళ ఈ లోకంలో మన జీవితాల్లో మనము ఆశించినటువంటి పరిస్థితులు మనము పొందుకుని ఉండకపోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునినే ప్రేమించేవాడుగా దానిగా ఉండగలిగితే ప్రియులారా, రాబోయే కాలము ఒకవేళ మనకి ఒకంత కష్టంగా అనిపించవచ్చు. చాలామంది ఉద్యోగాలను పోగొట్టుకుని వ్యాపారంలో నష్టం, సరైనటువంటి ఆరోగ్యము లేని పరిస్థితులు, బలహీనమైనటువంటి అనుభవాలు చాలా ఒకవేళ ఎదురవ్వచ్చు. కానీ దేవుని ప్రేమించేవారుగానే మన జీవితాన్ని కొనసాగించగలిగితే మన జీవితంలో దేవుడు మనకిచ్చేటువంటి, మన కొరకు సిద్ధపరిచినటువంటి ఒక అద్భుతమైన స్థలం ఆయన రాజ్యం, అది శాశ్వతమైనటువంటిది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నారు. ఎవరికి ఇచ్చిన ఈ టైటిల్ అని అంటే, దేవునిని ప్రేమించే వారికి. దేవునిని ప్రేమించి ఆయన మన కొరకు నియమించిన సత్క్రియలను చేయగలిగినప్పుడు దేవుడు మనకు పెట్టిన ఆశీర్వాదం ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎంత అద్భుతమైనటువంటి పేరు ప్రియులారా. మనకు మంచి పేరు మాత్రమే కాదు, మంచి స్థలం, మంచి స్వాస్యమును ఆయన సిద్ధపరిచి ఉంచారు. దేవుని రాజ్యము అనేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం. లోకంలో మన జీవితము అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. కానీ నిత్య రాజ్యం శాశ్వతమైన దానిని పొందుకోవాలనంటే దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి. కొరింథీ సంఘస్థుల్లో లోకాన్ని ప్రేమించేవారు పెరిగిపోతున్నటువంటి దినాల్లో పౌలు భయపడి ఆ లోకస్తులను ఆ దేవుని ప్రేమించేవారుగా, లోకాన్ని ప్రేమిస్తున్న వారు దేవుని ప్రేమించేవారుగా మార్చుట కొరకు ఈ సందేశాన్ని అందిస్తున్నాడు. ఏమనంటే, దేవుని ప్రేమించే వారికి దేవుడు వేటిని సిద్ధపరచాడో అవి లోకస్తులకు కనబడవు, లోకస్తులకు వినబడవు, లోకస్తులకు గ్రాహ్యం కాదు. కానీ దేవుని కలిగిన వారంగా మనం వాటిని గ్రహించవచ్చు. ఏమి దేవుడు మన కొరకు సిద్ధపరిచారంటే, హీ హ్యాస్ ఏ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యూ అండ్ మీ. నీ కోసం, నా కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను, ఉద్దేశాన్ని ప్రభు సిద్ధపరిచి ఉంచారు. అంతేకాదు, ప్రొడక్టివ్ వర్క్స్ ఫర్ యువర్ లైఫ్, నీ జీవితం కొరకు ఆయన సత్క్రియలను చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచారు. అంతేకాదు, మన జీవితాల్లో ఒక మంచి మార్గం, ఏ పాత్ టు క్రైస్ట్ లైక్నెస్, దేవుని యొక్క స్వారూప్యాన్ని పొందుకోవటానికి ఒక మంచి మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో మనము దేవుని వాక్యానికి సమీపంగా ఉండటం, దేవుని ఆత్మను కలిగి ఉండటం. అంతేకాదు, మన జీవితాలలో మనము దేవుని ప్రేమని లోకానికి పంచిపెట్టాం, ఆయన క్షమాపణని లోకానికి అందించే వారంగా ఉండగలిగితే క్రీస్తులా మనం కూడా ఆయన స్వరూపాన్ని పొందుకోగలుగుతాము, ఆయన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాం. ఈ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడే యేసయ్య, జీవము కలిగిన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపలో అయినా మరి నిన్ను ప్రేమించే వారంగా, నీ నామ మహిమార్థమై లోకంలో జీవించే వారంగా మేము ఉండగలిగినప్పుడు నాయన, మీరు మా కోసం ఏం సిద్ధపరిచారో వాటిని ఈరోజు ధ్యానించే భాగ్యం ఇచ్చారు. ఆ రీతిగా మీరు సిద్ధపరిచిన వాటిని మేము పొందుకొని నీ కృపలో దీవించుపట్టుకు మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని, నాయన మరి నీ కృపలో కుటుంబంలో అన్నింటినీ దీవించమని, ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో నీ అద్భుతమైన శక్తి ద్వారా వాటన్నింటినీ అధిగమించే సహాయంను ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి దీవించమని, ఆ సంఘానికి చెంది ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో నివసిస్తున్న మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కాపుదల మనకెల్లరికను, మన కుటుంబంలో అన్నింటికి ఆయనను ప్రేమించు తన పరిశుద్ధులకెల్లరికను సదా తోడై కాపాడి దీవించును గాక.